హలో ఎవరోన్ అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఐటీబీపీ నుంచి అయితే మనకి కొన్ని వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి కదా. ఆల్రెడీ షార్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను వీడియో తీసి పెట్టాను. ఈరోజు చేసే వీడియో వచ్చేసరికి ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయ్యింది. ఈ ఫుల్ నోటిఫికేషన్లో డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్. మనకి పోస్ట్ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వేకెన్సీస్ అయితే తీయడం జరిగాయి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల 24న అంటే 24 డిసెంబర్ నుంచి అప్లికేషన్ అయితే ఆన్లైన్ స్టార్ట్ అయ్యింది. ఇక లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 22 2025 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వచ్చేసరికి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ యూఆర్లో 2, ఎస్టీలో 3, ఓబీసీలో 1 అండ్ ఎకనామికల్ వెహికల్ సెక్షన్లో 1, టోటల్గా 7 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అలాగే మోటార్ మెకానిక్ కానిస్టేబుల్ వచ్చేసరికి టోటల్గా 44 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. యూఆర్లో 17, ఎస్సీలో 7, ఎస్టీలో 7, అలాగే ఓబీసీ 7 అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి 6 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. టోటల్గా మనకి 44 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే దీనికి ఐటీఐలో మోటార్ మెకానిక్ అనే ట్రేడ్ అయితే చేసి ఉండాలి 12తో పాటు. అండ్ అలాగే శాలరీ విషయం చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ చూసుకున్నట్టయితే లెవెల్ 4 సిపిసి ద్వారా మనకి స్టార్టింగే బేసిక్ పే వచ్చేసరికి 25,500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బేసిక్ పే. అదర్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని ఓవరాల్గా మంత్కి ఒక 69,000 to 70,000 వరకు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ చూసుకున్నట్టయితే లెవెల్ 3 సిపిసి బేసిక్ పే వచ్చేసరికి 21,700 అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి అన్ని అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని స్టార్టింగే ఒక 55 to 60,000 అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అలాగా. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10+2 పాస్ అయ్యి ఉండాలి. 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్. అలాగే సర్టిఫికేట్ ఇన్ ద మోటార్ మెకానిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విత్ 3 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ ఇన్ ఏ రిప్యూటెడ్ వర్క్షాప్ ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఐటీఐ నుంచి మోటార్ మెకానిక్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదా 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. అలాగే కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ మోటార్ మెకానిక్ ఆర్ లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఫ్రేమ్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ 22 జనవరి 2025 అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ కల్లా మనకి 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగైతేనే మాత్రం ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే చెస్ట్ ఇన్ సెంటీమీటర్ చూసుకున్నట్టయితే అన్ఎక్స్పాండెడ్ అంటే బ్రీతింగ్ చేయకముందు మనకి 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాండెడ్ వచ్చేసరికి 85 అంటే బ్రీతింగ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ అయితే మనకి ఉండాలి. అండ్ అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ అది ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి phase 1, phase 2, phase 3 అనేసి ఉంటాయి. phase 1 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్.
పీఈటీ అంటారు. ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 1.6 km రన్ అయితే ఉంటుంది. రన్నింగ్ అది ఎంతకల్లా కంప్లీట్ చేయాలంటే 7 మినిట్స్ టు బి కంప్లీటెడ్ వితిన్ 7 మినిట్స్ 30 సెకండ్స్ లోపు అయితే 1.6 km అనేది మనం కంప్లీట్ చేయగలగాలి. అండ్ అలాగే లాంగ్ జంప్ వచ్చేసరికి 11 ఫీట్ అయితే ఉంటుంది లాంగ్ జంప్. మనకి 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే హై జంప్ కూడా మనకి 3.5 ఫీట్ అయితే హై జంప్ అయితే చేయాలి. 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. అండ్ అలాగే ఎవరైతే ఫేజ్ 1 క్వాలిఫై అవుతారో ఫేజ్ 1లో అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్, వెయిట్, చెస్ట్ అవన్నీ చెక్ చేస్తారు. అండ్ ఎవరైతే ఫేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫేజ్ 2కి అయితే పిలుస్తారు. ఫేజ్ 2 వచ్చేసరికి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఫేజ్ 2లో చెక్ చేస్తారు. ఫేజ్ 2లో ఎవరైతే ఫేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి. అండ్ అలాగే రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా ఓఎంఆర్ కంప్యూటర్ టెస్ట్ కానీ లేదా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ కానీ ఉంటుంది. మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్ 2 hours అయితే ఇస్తారు మనకి. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. అండ్ అలాగే హిందీ ఆర్ ఇంగ్లీష్ నుంచి మనకి టోటల్గా 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 మార్కులకి అయితే ఉంటాయి. అండ్ అలాగే ట్రేడ్ రిలేటెడ్ థియరీ, మోటార్ మెకానిక్ రిలేటెడ్ థియరీ ఉంటుంది కదా, అందులో నుంచి అయితే 60 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతాయి 60 మార్కులకి. ఓవరాల్గా 100 క్వశ్చన్లు 100 మార్కులకి అయితే ఉంటుంది. టోటల్గా మనకి 2 hours టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే ఫేజ్ 2 కూడా క్వాలిఫై అవుతారో ఫేజ్ 3కి అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫేజ్ 3లో మనకు వచ్చేసరికి ప్రాక్టికల్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అంటారు. టోటల్గా 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 50 మార్క్స్ మనకు ఎలాగిస్తారంటే వెహికల్ ఇన్స్పెక్షన్, వెహికల్ సరిగ్గా పనిచేస్తుందా లేదా దాన్ని ఇన్స్పెక్షన్ చేసినందుకు 10 మార్క్స్. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్ ఎక్కడుంది, మనకి వెహికల్లో ఫాల్ట్ ఎక్కడుంది అవన్నీ చెక్ చేసినందుకు 10 మార్క్స్. అలాగే రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్ని తగ్గించినందుకు అంటే సాల్వ్ చేసినందుకు ఒక 25 మార్క్స్. అండ్ అలాగే హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ని హ్యాండిల్ చేసినందుకు ఇది చేసే పద్ధతి బాగుంటే ఓ 5 మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి టోటల్గా 50 మార్క్స్కి అయితే ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ మొత్తం అన్నిటి మీద క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు డీటెయిల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో కూడా క్వాలిఫై అయితే ఇంక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే జాయినింగ్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది మనకి. అలాగే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 24 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి జనవరి 22. క్లోజింగ్ డేట్, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంతే గైస్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.